ఆఫీసులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు, అతని తమ్ముడు శిరీష్, కూతురు హన్సితారెడ్డి ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. 55 బృందాలుగా విడిపోయి 8 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సంక్రాంతికి భారీ బడ్జెట్తో గేమ్ చేంజర్, అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు తీశారు దిల్ రాజు. డాకు మహారాజ్ కూడా తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు దిల్ రాజు. ఈ నేపథ్యంలో దిల్ రాజు ఇల్లు, కార్యాలయాలు, అలాగే కుటుంబ సభ్యుల ఇళ్లపై ఏకకాలంలో ఉదయం నుంచి కూడా దాడులు కొనసాగుతున్నగా తెలుస్తోంది. హైదరాబాద్ వ్యాప్తంగా పలు చోట్ల ఈ ఐటీ దాడులు ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలో ఆయన ఆఫీసు, కార్యాలయాలు, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక హైదరాబాద్లో దాదాపు 8 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. ఈ తరుణంలోనే టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకి అయితే బిగ్ షాక్ అని చెప్పాలి. ఆయన ఇంటిపై ఐటీ దాడులు జరిగినట్లుగా ఇప్పటివరకైతే అధికారిక ప్రకటన ఏమీ ఐటీ శాఖ చేయలేదు, కానీ ఐటీ దాడులు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా మహర్షి సినిమా రిలీజ్ సందర్భంగా దిల్ రాజు ఆఫీస్పై, సాగర్ సొసైటీలో ఉన్న దిల్ రాజు ఆఫీస్పై ఐటీ అధికారులు సోదాలు చేశారు. అయితే అప్పుడు దిల్ రాజు వాటిని లైట్ తీసుకున్నారు. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు ఇలాంటి ఐటీ సోదాలు కామన్ అంటూ ఆయన గతంలో మహర్షి సినిమా సందర్భంగా కూడా కామెంట్ చేశారు. దానికి సంబంధించిన అన్ని లెక్కలు ఐటీ అధికారులకు సమర్పించామంటూ గతంలో ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా సంక్రాంతికి వస్తున్నాము, అలాగే మరికొన్ని సినిమాలకు సంబంధించి ముఖ్యంగా గేమ్ చేంజర్, ఈ 2 సినిమాలు దిల్ రాజు స్వయంగా నిర్మించారు. అలాగే డాకు మహారాజ్ సినిమాకు కూడా నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్గా ఆయన పనిచేస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా పెద్ద సినిమాల రిలీజ్ తర్వాత ఐటీ అధికారులు ఈ సోదాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు, అతని కార్యాలయం, అతని కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అతని కూతురు ఇళ్లపై కూడా, తమ్ముడు ఇళ్లపై కూడా ఐటీ అధికారులు ప్రస్తుతం సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏకకాలంలో బృందాలుగా విడిపోయి ఉదయం నుంచి కూడా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. మా కొలీగ్ పెట్రిషియా జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, దిల్ రాజు ఇల్లు, అలాగే కార్యాలయాలు, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లపై కూడా ఐటీ అధికారులు భారీగా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. సోదాల్లో ఎలాంటి పత్రాలు కానీ, ఎలాంటి ఆధారాలు కానీ, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఐటీ అధికారులు సేకరించారు. ఏం జరుగుతోంది? హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఐటీ దాడులు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలో ఏకకాలంగా సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు ప్రధానంగా హైదరాబాద్ లో 8 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా ఒక నిర్మాత దిల్ రాజుతో పాటు శిరీష్ ఇంట్లో, ఆఫీస్ లో మరి ఇంట్లో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. పూర్తిగా చూసుకుంటే కూడా ఉదయం 6 గంటల నుంచి అయితే తనిఖీలు మొదలు పెట్టారు. అంటే ఒకటే వైపు ఇంట్లో, ఆఫీస్ లో, మరి తెలిసిన వాళ్ళ ఇంట్లో కూడా ప్రధానంగా చూసుకుంటే దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి వాళ్ళ ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. ఒకవైపు దిల్ రాజు సోదరి ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంగా 10 బృందాలుగా విడిపోయి మరి సోదాలు ఉదయం నుంచి కూడా నిర్వహిస్తున్నారు. అదే విధంగా ప్రొడ్యూసర్ శిరీష్ ఎవరైతే ఉన్నారో శిరీష్ ఇంట్లో కూడా ఏకకాలంగా ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఐటీ అధికారులు లోపల సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఏదైనా కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుంటారా, లేకపోతే ప్రధానంగా ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాము, అదే విధంగా గేమ్ చేంజర్, ఈ 3 సినిమాలకి కూడా భారీ బడ్జెట్ అయిన మూవీస్. సుమారుగా గేమ్ చేంజర్ 4 కోట్ల బడ్జెట్ కానీ మనం చూసాము. అంత థియేటర్లో ఆడకపోయినా కూడా కొంచెం లాస్ అనే చెప్పొచ్చు. ఈ పూర్తిగా కూడా దీని మీద ఆరా తీసే అవకాశాలు అయితే చాలా మటుకు కనిపిస్తున్నాయి. ఒకవైపు చూసుకుంటే కూడా దిల్ రాజుకి అయితే బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. అంటే ఏకకాలంగా ఒకటేసారి ఐటీ సోదాలకి దిల్ రాజు స్పందించడం కానీ ఇప్పటివరకు ఇటువంటివి జరగలేవని కూడా పూర్తిగా తెలుస్తుంది. సుమారుగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి ఈ ప్రధాన ఏరియాస్ లో దిల్ రాజు ఇంట్లో, హన్సిత రెడ్డి ఇంట్లో, అదే విధంగా శిరీష్ ఇంట్లో కూడా ఏకకాలంగా ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్న పోలీసు అధికారులు. రైట్, ఎస్, థ్యాంక్ యూ పెట్రిషియా. సో దిల్ రాజు ఇల్లు, ఆఫీసులు, కుటుంబ సభ్యుల ఇళ్లపై ఐటీ సోదాలు కొనసాగిస్తోంది. ముఖ్యంగా అతని తమ్ముడు శిరీష్, కూతురు హన్సితారెడ్డి ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ఇక 55 బృందాలుగా విడిపోయి 8 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. సంక్రాంతికి
భారీ బడ్జెట్తో గేమ్ చేంజర్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు తీశారు దిల్ రాజు. డాకు మహారాజ్ కూడా తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు దిల్ రాజు. అలాగే మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో వీడియో సంస్థలను కూడా ఐటీ తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎస్ పెట్రిషియా మళ్ళీ జన అవుతారు. పెట్రిషియా, మైత్రి మూవీ మేకర్స్ అలాగే మ్యాంగో వీడియో సంస్థలకు కూడా ఐటీ తనిఖీలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ సంస్థల్లో ఎలాంటి సోదాలు జరుగుతున్నాయి? ఎస్ అగైన్ మా కొలీగ్ పెట్రిషియాతో మళ్ళీ మాట్లాడదాం. పెట్రిషియా, మైత్రి మూవీ మేకర్స్ అలాగే మ్యాంగో వీడియో సంస్థలకు కూడా ఐటీ తనిఖీలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దిల్ రాజు కార్యాలయాలు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఈ మైత్రి మూవీ మేకర్స్ అలాగే మ్యాంగో వీడియో సంస్థలకు కూడా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఐటీ అధికారులు ఆయా సంస్థల్లో ఎలాంటి తనిఖీలు చేస్తున్నారు? ఎస్, దిల్ రాజు ఆఫీస్ లో మరియు ఇంట్లో, అదే విధంగా పూజా విల్లాస్ ఏదైతే బంజారాస్ లో ఉందో ఆ పూజా విల్లాస్ లో కూడా ఐటీ సోదాలు చేస్తున్నారు. ప్రముఖ ప్రొడ్యూసర్స్ అంటే ఇప్పటికే ఐటీ అధికారులు ఒఫీషియల్ గా ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు కాబట్టి మనకున్న సమాచారం మేరకు కూడా మైత్రి మూవీసే కానీ లేకపోతే సంక్రాంతికి డాకు మహారాజ్, గేమ్ చేంజర్స్ ఉన్న ప్రొడ్యూసర్ల మీద ప్రధానంగా ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారని తెలుస్తుంది. ఏకకాలంగా 8 చోట్ల అయితే ఐటీ దాడులు జరుగుతున్నాయి. హన్సితారెడ్డి, శిరీష్, దిల్ రాజు ఇంట్లో, దిల్ రాజు చుట్టాలో ఇంట్లో, అదే విధంగా ఏదైతే ఆఫీస్ ఉందో ఆఫీస్ లో కూడా పూర్తిగా శ్రీనగర్ లో ఉన్న ఆఫీస్ లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మాత్రం మొత్తం సమాచారం రానుంది. ప్రస్తుతం మాత్రం ఉదయం 5 నుంచి 6 సమయంలో నుంచి మొదలుపెట్టిన ఐటీ అధికారులు ఇప్పటి వరకు సోదాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా ఐటీ సోదాలు నిర్వహించే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఐటీ రేట్స్ మాత్రం సుమారుగా సాయంత్రం 6 నుంచి 7 వరకు ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే ప్రధానంగా ఏదైనా కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుంటారా, లేకపోతే క్రాస్ క్వశ్చనింగ్ అంటే లావాదేవీలు, ట్యాక్స్ కి సంబంధించిందే కానీ ఐటీకి సంబంధించినవి కానీ పూర్తిగా క్రాస్ క్వశ్చనింగ్ చేస్తారా అనేది ముందు తెలియాల్సిన విషయం. రైట్, ఎస్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పెట్రిషియా. సో సంక్రాంతికి భారీ బడ్జెట్తో సినిమాలను నిర్మించారు దిల్ రాజు. గేమ్ చేంజర్ సినిమాని దాదాపు 450 కోట్ల బడ్జెట్తో నిర్మించినట్టుగా వార్తలు వచ్చాయి. అలాగే ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాను కూడా భారీ బడ్జెట్తోనే నిర్మించిన పరిస్థితి. ఇలా పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఐటీ రైడ్స్ కామన్ అంటూ దిల్ రాజు గతంలోనే కామెంట్ చేశారు. మహర్షి సినిమా విడుదల సందర్భంగా గతంలో ఐటీ రైడ్ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అవి. అప్పుడు చాలా లైట్ తీసుకున్నారు. మరి ఇప్పుడు దిల్ రాజు ఇల్లు, కార్యాలయాలు అలాగే ఆయన బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. దాంతోపాటు ఈ మైత్రి మూవీ మేకర్స్ అలాగే మ్యాంగో వీడియో సంస్థలను కూడా ఐటీ తనిఖీలు చేస్తున్నారు అధికారులు. మైత్రి మూవీ మేకర్స్ ఇటీవలే అల్లు అర్జున్తో పుష్ప 2 సినిమా చేశారు. భారీ ఎత్తున ఆ సినిమాకు కూడా బడ్జెట్ పెట్టి సినిమా తీసిన పరిస్థితి. ఇక మ్యాంగో వీడియో సంస్థల్లో కూడా ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద పలు సినిమా నిర్మాణ సంస్థలు, నిర్మాతల ఇళ్లపై, వారి బంధువులపై ఏకకాలంలో 55 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు, మొత్తం 55 టీములు 8 చోట్ల హైదరాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ ఆయా ప్రాంతాల్లో ఉదయం నుంచే ఐటీ అధికారులు చాలా పకడ్బందీగా సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు ఎలాంటి వివరాలు సేకరిస్తారు, ఆయా సినిమా సంస్థల, ఆ నిర్మాణ సంస్థల లావాదేవీలకు సంబంధించి ఎలాంటి అంశాలు తీసుకుంటారనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతుంది. మొత్తం మీద దిల్ రాజు అలాగే ఆయన తమ్ముడు శిరీష్, కూతురు హన్సితారెడ్డి ఇళ్లతో పాటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ కార్యాలయం అలాగే వారి ఇళ్లపై, అలాగే ఇటు మ్యాంగో సంస్థ ఇళ్ళ కార్యాలయంపై కూడా ఐటీ అధికారులు ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగిస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఉదయం నుంచి కూడా 8 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తున్నారు. సో సంక్రాంతికి భారీ బడ్జెట్తో ఆయా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారులు ఒక్కసారిగా ఆ నిర్మాణ సంస్థలపై, నిర్మాతల ఇళ్లపై ప్రస్తుతం